చిత్తూరు జిల్లా చింతలపూడి రైతు బజార్లో కందిపప్పు బియ్యం స్పెషల్ కౌంటర్ బియ్యం కందిపప్పు విక్రయాలను ప్రారంభించిన చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ అధిక ధరలకు విక్రయిస్తే సహించేది లేదు ఎన్డీఏ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఇక బహిరంగ మార్కెట్లోని నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకి నిత్యావసరాలను బియ్యం కందిపప్పు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. మర్చెంట్ ఛాంబర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కందిపప్పు బియ్యాన్ని తక్కువ ధరలకు రైతు బజార్లో అందించేందుకు ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఇక అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం ఆశ్రకం నిత్యావసర సరుకులు ప్రజలకు ఇచ్చిందని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సరుకులు సరసమైన ధరలో ఉండాలని చెప్పి మంచి క్వాలిటీ తోటి ఉన్న కందిపప్పుని బియ్యం ఈరోజు మరి ఇంత తగ్గించి ధరకి ఇస్తున్నారు. సో దాని పట్ల మరి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కావున మీరందరూ కూడా వీటిని కొనుక్కొని ఆరోగ్యంగా ఉండి మరి మా యొక్క ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ.